గైస్, ఏది నిమ్మకాయ కాదు, దానికంటే చిన్నది రేగాయ్. అమ్మా, నేను నా పిల్ల కొండారెడ్డి బిడ్డ చూస్తా అంటే తొలుకొని వచ్చేసినామమ్మా. అది పిల్లనా పిల్లగాన్ని పిల్ల చేసినవా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే మీ అమ్మ పేరు ఈడ పచ్చబొట్టి వేయించుకోవాలనుకుంటున్నా. మీ అమ్మ ఉన్నందుకే కదా నా బంగారం పుట్టినేది. అరే వాళ్ళ అయ్య కష్టం కూడా ఉంది కదా అలా. నెక్స్ట్ టైం ఏం చేయ తెలుసా, వాళ్ళ అయ్య పేరు పిచ్చల మీద వేసుకో బోసుడికే. అంత మాట. ఇలాంటి హస్బెండ్ వస్తే మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుందని అనుకుంటాం. బేసిక్గా నాకు వంట రాదు, సో వంట పనులన్నీ తనే చెయ్యాలి. నేను వంట వండాలంటే తను ప్లేట్లు కడగాలి మేడం, బట్టలు ఉతకాలంటే తను ఉతికే సారు పెట్టి మడత పెట్టాలి. పొద్దుగా లేచి అడుకుంటాం, అది కూడా ఆడే అడగాల. హాయ్ మామా, ఇంటర్వ్యూ పోయినాక నేను కారే కొన్నా. నేను కారు తర్వాత కొందువు కానీ ఆ కాళ్ళకు మంచి చెప్పులు కొనుక్కోరా ఫస్ట్. నీ తప్పు నీది కాదురా. నేను ఇంటర్వ్యూ చేసిండు చూడు, వానికి బుద్ధి లేదు, వాని పట్టుకుని దన్నాలి. మీ బతుకులల్లా బొడ్డ వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? హాయ్ ఫ్రెండ్స్, నా గుండె ఎలాగుంది? గుండు మీద గుండు పెట్టి గుద్ద దెంగిరమ్మ, అందుకోని దెంగబ్బా. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజగోవిందం. మీ జాతి పూకుని దెంగ. అరే అసలు మీ ఏజ్ లా అర్థం కాదు, మీరు జాతి పూకుని ఎట్లా దెంగుతారు అంటే మీకు పూకుంది కదా, సుల్లి లేదు, మరి ఎట్లా దెంగుతారు? నీ ఎడ్డి పూకుల సుల్లి వేడు. ఆపుకోలేకపోతున్నాను.